మాజీ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు నేతలు. హైదరాబాద్ అసెంబ్లీ ముందున్న ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారు అసమాన ధైర్య సాహసాలు, నీతి నిజాయితీ, పరిపాలనా దక్షత, తెలుగు పౌరుషాన్ని కలిగిన మహా వ్యక్తి. ఆ రోజు బ్రిటిష్ వారు పంపించిన సైమన్ కమిషన్ ని గో బ్యాక్ అని నినాదం ఇస్తూ ఉంటే బ్రిటిష్ పాలకుల యొక్క తుపాకులు ఎక్కువ పెడితే గుండె చూపించి ధైర్యం ఉంటే కాల్చండి అని చెప్పని ఎదురు నిలిచిన మహా స్వాతంత్ర సమర యోధుడు. అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఆయన తాను నమ్మిన విధానాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేశాడు. ప్రముఖ బ్యారిస్టర్గా అపారమైన ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన తన సంపాదన అంతా కూడా ప్రజా సంక్షేమానికే ఖర్చు పెట్టి ఆఖరకు సామాన్యుడిగా మిగిలిపోయారు. అలాంటి మహనీయుడి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం. నేటి యువత ఆ మహనీయుడి జీవితం నుంచి స్ఫూర్తి తీసుకొని దేశభక్తితో సామాజిక చైతన్యం కలిగి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరూ కూడా కలిసి నడవాల్సిన అవసరం అంతా కూడా ఉంది.